నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రాస్తా. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ చూద్దాం. నిత్యం వ్యాయామంతో ఆరోగ్యంగా ఉండొచ్చన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పోటీ పరీక్షల అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ములుగు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి సీతక్క. జన్నారం మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జా పటేల్. పోలీసులు కావాలనే తమ లాయర్ను అడ్డుకున్నారన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉల్లాసంగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ నిత్యం వ్యాయామం చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ హిమైత్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్ ను స్థానిక కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్ తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం భాజపా సీనియర్ నేత చింతల రామచంద్రారెడ్డితో కలిసి కిషన్ రెడ్డి జిమ్ లో వ్యాయామం చేశారు. ఇక్కడ హిమాయత్ నగర్ లో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఇక్కడ హెస్టో ఫిట్నెస్ ప్రో అనేది ఒక జిమ్ ఫిట్నెస్ సెంటర్ ఓపెన్ అయింది. దాని ఫౌండర్ ని. సో దీనికి మన కిషన్ రెడ్డి సార్ వచ్చారు, ఎమ్మెల్యే ఎంపీ. సో దీని వల్ల ఫిట్నెస్ వల్ల చాలా మందికి ఆరోగ్యం మంచిగా ఉంటుంది. సో ప్రతి ఒక్క జిమ్ లో ఒక క్లయింట్ వెళ్ళినప్పుడు ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. సో దీని వల్ల ఏంటంటే మీ హెల్త్ స్ట్రాంగ్ ఉంటుంది, కార్డియాక్ ప్రాబ్లమ్స్ రావు. సో మీరు ఫ్యూచర్లో హెల్తీగా ఎక్కువ లాంగ్ లాస్టింగ్గా మీ హెల్త్ బాగుంటుంది. దాని గురించి మేము జిమ్ సెంటర్ ఓపెన్ చేసాము. మాకు అట్లా నెంబర్ ఆఫ్ ద బ్రాంచెస్ ఉన్నాయి. ఇదేమో టర్కోయిస్ ఫిట్నెస్ ప్రో అని చెప్పేసి, ఇంతకుముందు 8 years బ్యాక్ హెస్టో ఫిట్నెస్ ప్రో అని ఉంది. సో ఫర్దర్గా మేము ఇట్లాంటి బ్రాంచెస్ స్ప్రెడ్ చేసి పబ్లిక్కి సపోర్ట్ చేసాం ఫిట్నెస్ ప్రో. యూపీఎస్సీ పరీక్షలు రాసే యువతను ప్రోత్సహించాలనే ఆలోచనతో ₹1,00,000 ఆర్థిక సాయం అందిస్తున్నామని, మీ తల్లిదండ్రులతో పాటు ప్రభుత్వం కూడా మీరు సెలెక్ట్ కావాలని బలంగా కోరుకుంటుందని సివిల్స్ అభ్యర్థులను ఉద్దేశించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం కాబట్టి నిరుద్యోగ యువకుల్ని బాగా ప్రోత్సహించాలని, అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వదిలిపెట్టుకోకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో యూపీఎస్సీలో కూడా మన యువత మంచిగా ప్రావీణ్యం చూపించి దాంట్లో విజయాలు సాధించాలి, దానికోసం మనం ప్రోత్సహించాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టే వాళ్ళకే కాదు, ఇంటర్వ్యూ పోయే వాళ్ళకు కూడా మనం ప్రోత్సహించాలని చెప్పి ఆలోచనతోనే మరొక ₹1,00,000 చెక్ను వారికి అందించాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. అందులో భాగంగా ఈరోజు మమ్మల్ని ప్రోత్సహించి యూపీఎస్సీలో సెలెక్ట్ కావటానికి సహకరించింది కాబట్టి నా రాష్ట్రాన్ని, నా ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ ఏ స్థాయిలో ఎక్కడున్నా కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మంచి మనసుతో మీ ప్రయత్నం కూడా మీరు చేస్తారనేటువంటి ఆశ, ఆలోచన మా అందరికీ ఉంది. అందుకోసమే మిత్రులారా, మీ అందరికీ మీ తల్లిదండ్రులు ఎంత ఆశపడతా ఉన్నారో మీరు సెలెక్ట్ కావాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ అధినేతలుగా మేమంతా కూడా ఆశపడతా ఉన్నాం మీరందరూ సెలెక్ట్ కావాలని. ప్రభుత్వం ములుగును మున్సిపాలిటీగా ప్రకటించిన అనంతరం మంత్రి సీతక్క సంబంధిత అధికారులతో గ్రామాల్లో నిధుల వినియోగం, పారిశుద్ధ్య నిర్వహణ, మంచినీటి సరఫరా పనుల పురోగతి, పచ్చదనం తదితర అంశాలపై సమీక్షించారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ ను వేగవంతం చేయండి ఆమె ఆదేశించారు.
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మంచిర్యాల జిల్లా జన్నారం మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరై వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణలు మాట్లాడుతూ రైతుల అభ్యున్నతి కొరకు ఎల్లవేళలా తాము కృషి చేస్తామని, పంటల గిట్టుబాటు ధర అందేలా కృషి చేస్తామని అన్నారు. జన్నారం మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్గా లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్గా పశువుల గారు, మిగతా కమిటీ మెంబర్స్ అన్ని కూడా ప్రమాణ స్వీకారం చేయించడం అనేది జరిగింది. చాలా రోజుల నుంచి ఒక్కటితోటి ఎదురు చూశారు. కానీ ఈ యొక్క పాలకవర్గం చాలా ఆచితూచి అడుగులేస్తూ ప్రత్యేకించి ప్రతి కుల నిరంతరం పనిచేయడం, కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉండడం, అట్లాంటి వారిని ఎంపిక చేసుకొని ఈ యొక్క పాలకవర్గాన్ని ఎంపిక చేయడం అనేది జరిగింది. ఈరోజు ఈ నియోజకవర్గంతో తండ్రిలాగా వెళ్తున్నాం కాబట్టి ఈ యొక్క పాలకవర్గం అనేది 2 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో వాళ్ళందరూ కూడా ప్రజాసేవ లక్ష్యంగా వారి యొక్క మంచి కోసం, ప్రజల కోసం ఈ ప్రాంతంలో నన్ను నియమించినందుకు నేను రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, నాది ఇదే రోడ్డు ఇక్కడే ఉన్నా కాబట్టి రాను పోను ఎప్పుడైనా కానీ 24 గంటలు రైతులకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాను. ఫార్ములా ఈ కార్ కేసు విచారణకు గాను కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. తన లాయర్తో కలిసి వచ్చిన ఆయన వాహనాన్ని ఏసీబీ కార్యాలయానికి కొంత దూరంలో పోలీసులు ఆపేశారు. కేటీఆర్ ను మాత్రమే ఏసీబీ కార్యాలయంలోకి అనుమతిస్తామని, లాయర్లను లోపలికి అనుమతించమని పోలీసులు వారికి చెప్పారు. ఈ నేపథ్యంలో అక్కడున్న మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. తనతో తన లాయర్ ఉంటే తప్పేముందని కేటీఆర్ ప్రశ్నించారు. లగచర్ల కేసులో పట్నం నరేందర్ రెడ్డి ఈవని స్టేట్మెంట్ను ఇచ్చినట్లుగా పోలీసులు చేశారని ఆరోపించారు. తన విషయంలో కూడా ఇదే జరగవచ్చని, అందుకే తన లాయర్లను వెంట పెట్టుకుని వచ్చానని ఆయన తెలిపారు. You have no right to arrest me. I have right to an advocate. ఎవరు చెప్పి ఇన్ రైటింగ్ ఏంటి నాకు అర్థం కాదు కదా. మర్యాదగా మీతో కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి హడావుడి ఎందుకు చెప్పండి. రైట్ టు అన్ అడ్వకేట్. ఆడ పోయినాక వాళ్ళని చెప్పండి. మీరెందుకు చెప్తుంది ఏసీ యువర్ నాట్ ఏసీబీ, వాళ్ళు ఏసీబీ. All I am seeking of the Anti-Corruption Bureau is that they respect the High Court's judgment. High Court, in fact, has reserved its judgment. I am a law-abiding citizen, and the matter is sub judice. The judgment is reserved. I am a law-abiding citizen, therefore I am here. But if they do not want to ensure that my rights as a citizen are protected, I have no right but. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 6 గ్యారెంటీల అమలు చేయకుండా కాలం గడుపుతుందని మెదక్ జిల్లా నర్సాపూర్ భారాస ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. నర్సాపూర్లో 6 గ్యారెంటీలలో పేరుతో ఉన్న ఫ్లెక్సీని శవయాత్ర తీశారు. సునీతారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చినా ఇప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీలను అమలు చేయలేదని, అవన్నీ వట్టి మాటలని అన్నారు. అధికారంలోకి రావడానికి ప్రజలను మోసగించి వచ్చారని ఆమె తెలిపారు. ఈరోజు మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 420 హామీలు ఖచ్చితంగా నెరవేరాల్సిందే. ఆటో కార్మికులకు 10 రూపాయలు ఇవ్వాల్సిందే. మరి 6 గ్యారెంటీల భాగంగా విద్యా వికాస్ అవార్డు గ్యారెంటీ కార్డు ఏదైతే 5 లక్షల రూపాయలు ఉందో ఇంతవరకు మూసేలేదు, అది కూడా ఇవ్వాలని చెప్పేసి, నిరుద్యోగులకు 4,000 రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు మేము టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంగా మన కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడుతూ వాళ్ళని ఎత్తి చూపిస్తూ ఉంటే రైతులను మోసం చేయడం, నయవంచన చేయడం, దగా చేయడం కాదా అని చెప్పేసి అడుగుతూ ఈరోజు ఇది మరి రాష్ట్ర చరిత్రలో ఒక చీకటి రోజు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. రైతు భరోసా 15,000 ఇవ్వాల్సిందే. రైతు కూలీలకు మరి ఎకరాకు 12 కూడా అమలు చేసి అందరినీ కూడా సంతోషంగా ఉంచేటటువంటి ప్రయత్నం జరిగింది. ప్రతి ఒక్కరు జేబులలో పైసలు ఉండేటట్టు, ముఖాలు కలకల్లాడేటటువంటి ప్రయత్నం గత ప్రభుత్వంలో జరిగింది. కానీ ఈ ప్రభుత్వం రాగానే అందరు ముఖాలు వాడిపోయేటట్టు, జేబులు ఖాళీ అయ్యేటట్టు, ఏమీ దిక్కుతోచని పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ముందుకు పోదు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందే. దించినట్టయితేనే
మంచిర్యాల నియోజకవర్గం గూడెం సత్యనారాయణ స్వామి ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు యాసంగి పంటకు సాగునీరు అందించడం కోసం తానిమడుగు గ్రామం వద్ద 30వ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నుంచి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ నీటిని విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చివరి ఆయా కట్ట వరకు సాగునీటిని అందిస్తామని తెలిపారు. గౌరవనీయులు మంచిర్యాల ఎమ్మెల్యే గారు చేతి మీద వాటర్ రబీ సంబంధించిన ఇరిగేషన్ సంబంధించిన వాటర్ ఇప్పుడు ఇవ్వడం జరుగుతున్నాయి. ఆల్రెడీ షెడ్యూల్ ప్రిపేర్ చేశాము. లక్షటిపేట్, దండపల్లి, హాజీపూర్కి ఇప్పుడు ఈ కెనాల్కి నీళ్ళు వస్తుంది. ఆ టైం వరకు ఇప్పుడు ఎస్సీ గారు కూడా మొత్తం బ్రీఫ్ చేశారు. అంటే పార్టిసిపేటరీ ఇరిగేషన్ అంటే మన సిబ్బందితో పాటు ప్రజలు కూడా దానికి షెడ్యూల్ పరంగా వాటర్ తీసుకోవచ్చు. సో దట్ మనము వాటర్కి ఏం వేస్ట్ చేయకుండా విల్ యూజ్ ఫర్ లాంగర్ పీరియడ్ అండ్ అందరికీ ఏమి ఇబ్బంది రాకుండా ఈసారి రబీ క్రాప్లో అని మనం చూస్తాము. లాస్ట్ టైం ఏం ప్రాబ్లం రాలేదు. సేమ్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సిబ్బందితో మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మన పొలిటికల్ సైడ్ నుంచి ప్రజలతోటి అందరితోటి కోఆర్డినేషన్ తోటి అందరికీ మంచిగా పంట రావాలి అండ్ మంచిగా ఇరిగేషన్ వాటర్ రావాలి అట్లా మనం చూస్తాం. థ్యాంక్ యూ. రైతు భరోసాపై మాట మార్చిన కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ కిలా వరంగల్ పెట్రోల్ పంపు వద్ద బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ననపనేని నరేందర్ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మోసం చేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో డ్రామా కంపెనీ నడుపుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆనాడు ఫౌండేషన్ ఏర్పాటు చేసి నాయకత్వం వహించినటువంటి మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నాయకత్వాన వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి నాయకత్వాన ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా ఈ యొక్క కళ్ళబొల్లి మాటలు చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకత్వాన్ని కానీ ఈరోజు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మంత్రి కానీ ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం. ఇదేనా మీ పద్ధతి? ప్రజలను మోసం చేయడమే మీ యొక్క ఆనవాయిత. ఈరోజు నిరుపేద ప్రజలకు మీరు ఇస్తా అన్నటువంటి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ నువ్వు మోసం చేసినా, ఎక్కడ ప్రజలకు అన్యాయం చేసినా కానీ ఖచ్చితంగా మేము రోడ్లు ఎక్కుతాం, ఖచ్చితంగా నిన్ను నిలదీస్తాం, నిన్ను ప్రజల సమక్షంలో నువ్వు చేసిన తప్పులన్నీ కూడా ఎండగడతామని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. జై తెలంగాణ. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు జన్నారంలో రాఘవేంద్ర ట్రస్ట్ మెడ్ లైఫ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపుకు హాజరై నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర ట్రస్ట్ చైర్మన్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో తమ ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని ఆయన అన్నారు. జన్నారం మండలంలో మిడిల్ లైఫ్ వారి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. అలాగే దానికి సపోర్ట్గా మన రాఘవేంద్ర ట్రస్ట్, రాఘవేంద్ర విద్యా సంస్థలు దానికి భాగస్వామిగా ఈరోజు మన జన్నారం మండలంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి 1500 నుంచి 2000 మందికి డాక్టర్స్ బృందంసే వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. వాళ్లకు ఉచితంగా మందులు, ఉచితంగా ట్రాన్స్పోర్టు, అలాగే ఉచితంగా భోజనం సౌకర్యం కల్పించి వారందరికీ చూపెట్టాలి, వాళ్ళకు సేవ చేయాలనే ఉద్దేశంతో మేము మిడిల్ లైఫ్ వారి హాస్పిటల్కు కాంటాక్ట్ కావడం జరిగింది. వాళ్ళు తక్షణమే స్పందించి మెడిసిన్ కానీ, డాక్టర్స్ బృందం కానీ ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మాకు అన్ని విధాలుగా గౌరవ మధుసూదన్ కూడా మాకు వెన్నంటి ఉండి ప్రతి విషయంలో మాకు సపోర్ట్ చేయడం జరిగింది. అట్లనే ఇక్కడ మాకు సహకరించిన ప్రతి వాలంటీర్స్ కానీ, మనం స్కూల్కు సంబంధించిన టీచర్స్ కానీ, కాలేజీలో పనిచేస్తున్న టీచర్స్ కానీ వాళ్ళందరూ సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞత. ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. వాటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
నూతన సంవత్సరం సందర్భంగా నేరట్మెట్లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో కమిషనర్ సుధీర్ బాబు ఆధ్వర్యంలో రాచకొండ డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు మరియు మినిస్ట్రియల్ అధికారులు, సిబ్బంది, అధికారులతో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ సమావేశంలో కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం అనేది ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, మన బాధ్యతలను అంకిత భావంతో నిర్వర్తించాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా నాయకురాలు బడే నాగజ్యోతి ఆధ్వర్యంలో నేషనల్ హైవేపై రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఒప్పుకున్న విధంగా 15,000 కాంగ్రెస్ పార్టీ రైతన్నులకు భరోసాను వెంటనే చెల్లించాలని నినదించారు. కేసీఆర్ ఇచ్చినప్పుడు బిచ్చమా ఇది అన్నారు. ఇప్పుడు మీ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నది ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి 420 హామీలు ఇచ్చారని రైతన్నులు మేల్కొని ప్రశ్నించాలని ఆమె అన్నారు. హామీ ఇచ్చి ఈ రోజు 12,000 ప్రకటించడం ఎంతవరకు సమంజసం? దయచేసి కాంగ్రెస్ పార్టీ మీకు రైతన్నలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. స్థానిక సంస్థలలో ఖచ్చితంగా మీ అందరికీ బుద్ధి చెప్తారు. రైతన్నలు గోసపడతా ఉంటే మీకు ఆనందం అవుతుంది. వాళ్ళకు కనీసం కౌలు రైతు బంధు ఎడిపోయింది. వాళ్ళకి కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తానని అన్నారు. 500 బోనస్ ఇస్తా అన్నారు. అన్ని మళ్ళీ అధికారంలోకి వచ్చినాక మాట మార్చిండ్రు. సన్న బియ్యం పండించిన వాళ్ళకే ఇస్తానని అంటారు. మహిళా రైతులకు ప్రత్యేకంగా ఇస్తానన్నారు. కౌలు రైతు ఎట్లా ప్రజలారా ఒక్కసారి ములుగు నియోజకవర్గ ప్రజలారా, రైతన్నలారా అందరూ ఒక్కసారి అర్థం చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ మన సమయంతో టైం పాస్ చేస్తుంది. మీ ఓట్లని కేవలం వాళ్ళు గెలవడానికి ఉపయోగించుకున్నారు తప్పితే మీ అభివృద్ధికి కానీ, మీ కష్టాలల్లో కానీ, మీ సుఖాలల్లో కానీ తోడు ఉండడానికి కాదు. వాళ్ళు లేండి. ఆ డబ్బులు పడకపోతే మీరు వాళ్ళకు ఓట్లు వేయకండి. ఇప్పుడు గ్రామాన వాళ్ళు కావాల్సుకొని తిరుగుతా ఉన్నారు స్థానిక సంస్థలు వస్తాయనని. దయచేసి ఇందిరమ్మ ఇళ్ల కోసము, అన్ని పథకాల కోసం ఒకసారి దరఖాస్తులు తీసుకున్నారు, రెండోసారి దరఖాస్తులు తీసుకున్నారు, ఈసారి మూడోసారి దరఖాస్తులు తీసుకుంటున్నారు. దయచేసి ప్రజలారా ఆలోచించండి. మీ ఆలోచనతోని వాళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారు తప్పితే మీ అభివృద్ధికై కాదు. ప్రజలారా అర్థం చేసుకోండి. మన ఓటు చాలా విలువైనది. మన ఓటుతో ఆ రోజు ఆలోచించి మీరు మాకు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదా ఇచ్చింది. ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరవుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో సహా 100 మంది బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. హైందవ శంఖారావులతో విశ్వ హిందూ పరిషత్ డిక్లరేషన్ ప్రకటించింది. హిందూ దేవాలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేశారు. వినాయక చవితి, దసరా వేడుకలకు అక్రమ ఆంక్షలు తగవు అని చెప్పారు. ఆలయాల్లో పూజ, ప్రసాద, కైంకర్య సేవలు అత్యంత భక్తి శ్రద్ధలతో నాణ్యతతో నిర్వహించాలని తెలిపారు. హిందూ ఆలయాల్లో అన్యమత ఉద్యోగులను తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి మహానుభావులు ఏ నిర్ణయం చేస్తారో, దానికి వచ్చే పైస ఎట్లా వాడాలో, ఏ సమయాల్లో చేయాలో, ఎంత చేయాలో, వారు చేసినటువంటి నిర్ణయాలని అమలుపరచగలిగే వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం మాదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన స్వప్న భిక్షపతి దంపతులకు గత 2 రోజుల క్రితం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సిజరిన్ డెలివరీ చేయగా బాబు జన్మించారు. బాబు ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపిన డాక్టర్లు రాత్రి 1 గంట సమయంలో బాబుకు ఎక్కిళ్లు వచ్చాయని డాక్టర్లకు సమాచారం ఇచ్చినా కూడా వస్తున్నా అని రాలేదని, తమ బాబు మృతి చెందడాన్ని బాధితులు ఆరోపిస్తూ ఆసుపత్రి ముందు ఆందోళనకు ఫోర్త్ రోజు మనం మార్నింగ్ 5కి రమ్మన్నారు. వచ్చినాం. మేము వచ్చిన తర్వాత నార్మల్ డెలివరీ అని చెప్పి మేడం బాగా చూసినాక నార్మల్ డెలివరీకి 9 అవర్స్ చూసింది. నార్మల్ డెలివరీ పొజిషన్ అంటే గర్భసంచి కొంచెం పైకి ఉంది, కొంచెం ఇబ్బంది పడుతుంది అబ్బాయి. స్కానింగ్ చేద్దాం, అది సిజరింగ్ చేద్దామని మేడం అన్నది. ఓకే మేడం చేయండి, బాబుకు మా భార్యకు మంచిగా పర్లేదంటే సంతకం చేసింది. సిజరింగ్ అయిపోయినాక బాబు మంచిగుండు, మా భార్య అయినా మరో ఉంది. 1 అవర్ తర్వాత అన్ని చెకప్లు చేసి బాబుని మాకు అప్పగించారు. ఆక్సిజన్ పెట్టిండు, పొజిషన్ లేదా కొన్ని లాస్ట్ అడిగినా సార్, నేను కనీసము లాస్ట్ కొనవపురితోనే ఉంటాయినా చెప్పు, నేను ఏ హాస్పిటల్ అని తీసుకుపోతా, మీరు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేరు, నేను మీకోసం అయినా లేకపోతే నేను బయటకు పోతుంటా అంటే
మీరు నాకు అప్పుడే రూమ్ కాడికి తీసుకుపోవాలంట. ఆయన ఏడో వండుకుంటే అక్కడికి తీసుకుపోవాలంట బాబుని. నేను ఎక్విప్మెంట్లు కింద ఉన్నాయి కదా, నేను రూమ్ పైకి వచ్చి చేంజ్ చేస్తాను, మీరు ఫోన్ ఎత్తాలి కదా. 4 hours సార్. డాక్టర్ నిర్లక్ష్యం వలన బాబు చనిపోయింది సార్. దానికి నాకు చట్టపరమైనటువంటి చర్య జరగాలి. ఆ డాక్టర్ పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం BHEలో జరిగిన కృష్ణమూర్తిచారి మహాసభలో పాల్గొన్న సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజరెడ్డి సుమారు 150 మందికి బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ కృష్ణమూర్తిచారి చిన్నప్పటి నుంచి RSS కార్యక్రమాలతో చురుగ్గా పాల్గొన్నారని, రానున్న ఎలక్షన్లో భారీగా బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 111వ డివిజన్ అధ్యక్షుడు నందారెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవి యాదవ్, BMS నాయకుడు శ్రీనివాస్, LIG కాంగ్రెస్ సెక్రటరీ కనకరాజు, జిల్లా మహిళా కార్యకర్త సి రజని, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ అందరూ కూడా చెప్పిన మాటలు విని గతంలో BRS పార్టీ కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ 2 పార్టీలు చెప్పినటువంటి మాటలు విని మోసపోయినాం మరి అని చెప్పి అర్థమయ్యి ఈరోజు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రజలకు అండగా దండగా ఉండేది భారతీయ జనతా పార్టీ అని మాత్రమే అందులో ఉంటాయి. మా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీని మరి ఈరోజు పెద్ద రాజకీయ పార్టీగా తీర్చిదిద్దాలనే ఒక కోరిక, ఆశ నాకుంది. మెజార్టీతో గెలిపించుకున్నారు కాబట్టి రేపు అదేవిధంగా ఎమ్మెల్యే సీట్లు గిట్ట గట్టిగా వస్తాయి, రేపు కార్పొరేటర్ సీట్లు గిట్ట వస్తాయని చెప్పి ప్రతి ఒక్కరికి నోట్లో టాకుందాము. అందుకే ప్రతి ఒక్కరికి నేను ఒకటి కోరుకునేది, మనని ఫస్ట్ మన ఇంట్లో ఏదైతే విధంగా మనం అనుకుంటామో మనకు భారతీయ జనతా పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఎక్కడ ఖరాబ్ గారు. ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీకి వచ్చి మనతో వచ్చిన సేవ మనం చేసుకొని మనం దేశానికి రుణం తీర్చుకోవాలని నా ప్రతి ఒక్క అన్నదమ్ములను అందరినీ అక్కజల్లని కోరుకుంటున్నా. ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. మళ్ళీ త్వరలోనే పెద్ద ఎత్తున మళ్ళీ జనగామ జిల్లా లింగాల గణపూర్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆదేశానుసారం మండల పార్టీ అధ్యక్షుడు బస్వగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కేంద్రంలో మండల అధ్యక్షుడు బస్వగారి శ్రీను ఆధ్వర్యంలో ఇవాళ కేటీఆర్ మా పార్టీ అధిష్టానం పిలుపు మేరకు మండల కేంద్రంలో ధర్నా చేయడం జరుగుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక పూర్తిగా రైతులను విస్మరించి రైతులకు అన్యాయం చేసే కార్యక్రమం చేస్తున్నాడు. గత ప్రభుత్వము రైతులకు పెద్దపీట వేసి కేసీఆర్ గారు వచ్చినాకనే ఇవాళ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు పెట్టిండ్రు. ఇవాళ ఏ ముఖ్యమంత్రి చేయనట్టుగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి నీళ్ళు ఇచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చి రైతు బీమా పథకం పెట్టి రైతులకు పెట్టుబడి ఇచ్చి అన్ని రకాలుగా ఆదుకొని భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి రైతాంగానికి ఏమి చేయాలో అవగాహన లేని ముఖ్యమంత్రి ఏ మాటకు కూడా సరి అయిన ఏం మాట్లాడతాడో ఇవాళ 6 గ్యారంటీలు అని చెప్పి మోసపు మాటలు చేసి ఇవాళ ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. ఎంపీటీసీలు అయితేంది, సర్పంచులు అయితేంది, జెడ్పీటీసీలు కైవసం చేసుకుంటాం. రానున్న రోజుల్లో కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి కోలూరులో కౌన్సిలర్ మయూరి రాజ్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన అయ్యప్ప స్వామి మహాపడి పూజలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటు శ్రీనివాస్ గౌడ్ దంపతులు హాజరయ్యారు. మయూరి రాజ్ గౌడ్ మాట్లాడుతూ అయ్యప్ప మహాపడి పూజ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మాజీ శాసనసభ్యులు హనుమంతరావు, పటాన్చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, లగ్దారం మాజీ సర్పంచ్ రామరెడ్డి, వెంకటేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ సిహెచ్ గోపాలరెడ్డి, కౌన్సిలర్ చిట్టి ఉమేశ్వర్, శశిధర్ రెడ్డి, కొల్లూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. షేర్లింగంపల్లి నియోజకవర్గం హైదర్ నగర్ డివిజన్ మిత్రా హిల్స్ కాలనీలో హెచ్ఎండిఏ స్థలం ఆక్రమణకు గురవుతుందని స్థానిక బీజేపీ నాయకులు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని తప్పుదోవ పట్టించి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు చేయడం తగదని అన్నారు. నివాసాల మధ్య ప్రమాదకరంగా వ్యర్థాలు పేరుకుపోయి విషసర్పాలు కీటకాలకు ఆవాసంగా మారడంతో వాటిని శుభ్రం చేసుకుంటే ఆక్రమణకు గురైంది అనడం సబబు కాదన్నారు. కాలనీ వాసులతో శుభ్రం చేసుకున్నామే తప్ప ఆక్రమించే ఆలోచన లేదన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.
సార్ ఇది మా మీద మిత్రాయిల్స్ కాలనీ మీద అనవసరమైన ఆరోపణలు చేయొద్దు. ఇది చుట్టుపక్కల అంత గ్రౌండ్ క్లీనింగ్ లేదు, పాములు వస్తున్నాయి, ఆవు చనిపోయింది, కుక్క చనిపోయింది, చెట్లు అవన్నీ బాగా పెరిగినాయి, అన్నీ క్లీన్ చేసుకొని కొద్దిగా దోమలు అవన్నీ వస్తున్నాయి, నీట్గా ఉండాలి, మేము క్లీన్ చేయించుకుంటున్నాము. ఇది ఎవరు ఆక్యుపై చేయలేదు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అండ్ హెచ్ఎండి ల్యాండ్ అని మాకు తెలుసు. 20 years నుంచి మేము ఇక్కడ ఉంటున్నాము, మాకు తెలుసు. ఇది తరపున వాళ్ళు కూడా హెచ్ఎండి వాళ్ళకి రాయటము, వాళ్ళు వచ్చి ఇక్కడ చూడటము, చూసిన తర్వాత వాళ్ళు కూడా ఓకే చాలా గార్బేజ్ ఉంది అనుకున్నారు, కానీ ఎవరు రిమూవ్ చేయలేదు. సో మళ్ళీ మాకు రిక్వెస్ట్, ఎందుకంటే ఇది స్థలాన్ని మామూలుగా జస్ట్ నీట్గా ఉండటం కోసం క్లీన్ చేస్తాం తప్ప వేరే ఉద్దేశం లేదండి. ఇక్కడ పాములు వచ్చి ఈ మధ్యన గేద ఒకటి చనిపోయిందండి, పాము కట్ట వల్ల ఏదో తెలియదు, గేద ఒకటి చనిపోయింది, అంతా కూడా ఇబ్బందిగా ఉంది చుట్టుపక్కల. దానికోసం క్లీన్ చేస్తున్నాము, కొంచెం పిల్లలు కూడా ఆడుకుంటారు, ఖాళీగా ఉంది అని చెప్పి చేస్తున్నాము తప్ప వేరే ఎలాంటి ఉద్దేశాలు లేవు. హర్మకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కు ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో పోలీసులకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు తీవ్ర తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పోలీసులతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. నడుచుకుంటా పోతా ఇక్కడికి కాలేజీకి రిప్రజెంటేషన్ ఇచ్చి పోతా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నిత్యం వ్యాయామంతో ఆరోగ్యంగా ఉండొచ్చన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పోటీ పరీక్షల అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ములుగు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి సీతక్క. జన్నారం మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జా పటేల్. పోలీసులు కావాలనే తమ లాయర్ను అడ్డుకున్నారన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.